వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటిదాకా సరైన బౌలింగ్ యూనిట్ ను తయారు చేయలేకపోయింది భారత జట్టు. హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ లు వరుస మ్యాచ్లు ఆడుతున్నా వారి నుంచి నిలకడైన ప్రదర్శన రావడం లేదు. ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అయితే 1-2 మ్యాచ్లు ఆడితే గాయంతో 2-3 నెలలు టీం కు దూరం అవుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ప్లేస్ లో సరైన ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ని కనిపెట్టడంలో టీమిండియా మేనేజ్మెంట్ విఫలమవుతూ వస్తుంది. వెంకటేష్ అయ్యర్ ఆశాకిరణంలా కనిపించినా అతన్ని సరిగ్గా వాడుకోవడంలో టీం విఫలమైంది. ఇన్ని సమస్యల మధ్య వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ ఆడే జట్టులో ఓ 2 ప్లేయర్లు తప్పనిసరిగా ఉంటేనే టీం కి విజయావకాశాలు ఉంటాయని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్పనిసరి, బ్యాటింగ్ విభాగంలో కాదు. ఇప్పుడు కావాల్సిందంతా బౌలింగ్ విభాగంలో టీమిండియాకు పెద్ద సమస్య పొంచి ఉంది. ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా స్థానంలో మరో గట్టి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉంది. అంతకంటే ఫాస్ట్ బౌలింగ్ లో ఓ 2 ప్లేయర్లను తప్పనిసరిగా జట్టులో చేర్చవలసి ఉంది. తరచుగా గాయాలతో బుమ్రా సతమతమవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ నాటికి అతడు మళ్లీ గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటి? అందుకే అతను ఒక్కడిపైన ఆధారపడకుండా మరో 2 అనుభవం ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపాలని సూచించాడు. యువ ఆటగాళ్లనే నమ్ముకున్నా కూడా డేంజర్ లో పడే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ ఆడించాల్సిందేనని రవిశాస్త్రి అన్నాడు. 50 ఓవర్ల ఫార్మెట్ లో 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయాలంటే అనుభవమైన ఆటగాళ్లు కావాలి. అందుకు తప్పనిసరిగా భువనేశ్వర్, మహమ్మద్ షమీల్ ను తీసుకోవాలంటూ రవిశాస్త్రి అన్నాడు. వీరితో పాటు సిరాజ్, కుల్దీప్ యాదవ్ ను కూడా వన్డే జట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు. ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి మిగతా 2 మ్యాచ్లో ఓడిపోయింది. యువ బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా గాయంతో చివరి మ్యాచ్ ఆడలేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాను సిద్ధం చేయాలంటూ రవిశాస్త్రి అన్నాడు.